తేడా వస్తే ఎలా జీవిస్తాయి జంతువులు, కొన్ని జంతువుల గురించి తెలుసుకుందాం. డాగ్ ఉంది. డాగ్ ఎంత తీసుకుంటుంది? ఒక నిమిషానికంటే సుమారుగా ఒక 60-70 శ్వాసాలు తీసుకుంటుంది. దాని లైఫ్ పీరియడ్ మహా అంటే ఒక 10 to 12 years. ఒక గుర్రం ఉంటుంది, నిమిషానికి 30 శ్వాసాలు తీసుకుంటుంది. దాని లైఫ్ పీరియడ్ 30 years. ఒక ఏనుగు ఉంటుంది, 18 నుంచి 20 శ్వాసాలు తీసుకుంటుంది. అది దాని లైఫ్ పీరియడ్ 100 years. అదే ఒక పాము ఉంటుంది, కొన్ని సముద్ర పాములు ఉంటాయి, తాబేళ్ళు, సముద్ర తాబేళ్ళు, కొన్ని తాబేళ్ళు ఉంటాయి. అవి వచ్చేసి నిమిషానికి 5 శ్వాసాలు తీసుకుంటే 500 years జీవిస్తాయి తాబేళ్ళు. స్నేక్స్ అయితే ఒక శ్వాస తీసుకుంటుంది, దాని లైఫ్ పీరియడ్ 1000 years. కాబట్టి బ్రీతింగ్ తగ్గిపోయే కొద్ది, అంటే నేను కొద్దిగా తీసుకుంటున్నాను అని కాదు, బ్రీతింగ్స్ నిదానంగా స్లోగా ఆడి స్లోగా తీసుకుంటే ఆ మనిషి లైఫ్ పీరియడ్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది, పెరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? బ్రీతింగ్ తీసుకునేటటువంటి ఈ ప్రక్రియని యోగాలో ఏమంటారంటే ప్రాణాయామము అంటారు. ఏమంటారు? ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అనేటటువంటి ఇది ఇక్కడ మీకు ఇలా మీకు చెప్పడానికి కాదు, మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నా. ఇది సపరేట్గా కూర్చోవాలి, సపరేట్గా ప్రాక్టీస్ చేయాలి, దీనికి ఏమేమి ఎట్లా అని. కాబట్టి మనిషికి ప్రధానంగా కావాల్సింది ఏంటి? ఏం కావాలా? మనం బాగా జీవించాలంటే ఫస్ట్ ఏముండాలి? ఎయిర్ ఉండాలి. ఏముండాలి? ఎయిర్. తర్వాత వాటర్. ఆ తర్వాత మనం ఇప్పుడు ఏమైంది? మనం ఏమైనాం? రివర్స్ అయ్యాం. ఫుడ్ ఎక్కువ తింటున్నాము, వాటర్ తర్వాత తాగుతాము, గాలికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం. ఎవరైతే గాలికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు. సో ఈ గాలి వల్ల ఏం లాభం? లోపలికి వెళ్తారు కదా, లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? మనం వదిలేటటువంటి ఈ బ్రేక్ లో ఏముంటది? తీసుకునే దాంట్లో ఏముంటది? ఆక్సిజన్ లోపలికి పోయి ఏం చేస్తుంది? ఏం తెలుస్తుంది? శక్తిని ఇస్తుంది. అవునా కాదా? బాడీలో ప్రధానంగా చేసేది, మన బాడీలో రక్తం ఎక్కడ శుభ్రం అవుతుంది? హార్ట్. హార్ట్ అన్న వాళ్ళు చేయలేదండి. ఓకే, రైట్, వెరీ గుడ్. హార్ట్ చేసే పని ఏంటి? పంపింగ్ చేస్తారు. మరి శుభ్రమైంది ఎక్కడ? ఓకే, వెరీ గుడ్. ఇంకా నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు గట్టిగా చెప్పడం నేర్చుకో. దేంట్లో ఫస్ట్ బ్రీత్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? లంగ్స్లోకి వెళ్తుంది. లంగ్స్లోనే ఫస్ట్ రక్తం శుభ్రం అవుతుంది. అందరూ ఏమంటారు? హార్ట్ అంటారు. లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి గుండె ఏం చేస్తుందంటే పంపింగ్ చేస్తుంది ప్రతి పార్టీకి. నువ్వు కొద్దిగా శ్వాస తీసుకున్నావు అనుకో, అదేం చేస్తుంది? శక్తిని పూర్తిగా టాప్ టు బాటమ్ వరకు ప్రయాణం చేయదు. నువ్వు ఎప్పుడైతే తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయో అప్పుడేమైందంటే మొత్తం బాడీలో ఎంటర్ అవుతాయి అన్ని రకాల రోగాలు. ఎక్కువ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఫుడ్ అంతా ఈడదాకా ఫుడ్ తీసేసుకుంటే లంగ్స్ కి గాలి పోయి లోపల రొటేట్ కావడానికి వీలు కాదు. తద్వారా ఏమవుతుంది? మనం ఆక్సిజన్ చాలా తక్కువ తీసుకుంటాం, ముందే తక్కువ తీసుకుంటాం, ఇంకా తర్వాత ఇంకా తక్కువ తీసుకుంటాం. బట్ అందుకని ఎక్కడైనా నేచర్ క్యూర్ హాస్పిటల్స్కి వెళ్తే ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ ఫుడ్ ఆపేస్తారు. ఫుడ్ ఆపేస్తే ఏమవుతుందంటే నీకు ఫస్ట్ బ్రీతింగ్ లెవెల్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు శ్వాస బాగా తీసుకోవడం నేర్చుకున్నావో ఆ తర్వాత పొట్ట క్లీన్ చేసేటటువంటి ప్రాసెస్ కొన్ని చేస్తావు. నువ్వు ఎప్పుడైతే తక్కువ తిన్నావో ఆటోమేటిక్గా ఎప్పుడు బాడీ క్లీన్గా ఉంటుంది. ఒక మినిమం 5 తీసుకుంటాం. మీరందరూ ఎక్కువ ప్యాకెట్ ఫుడ్స్ తింటారు కదా, బాగా తింటారే కదా.
ఎక్కువ తింటారా లేదా? మేడం ఉందని కాదు కదా. మీరు ఎప్పుడైనా పాలు చూసారా? మీ ఇంట్లో పాలు కాచని చూసారా? పాలు మాత్రం ఎప్పుడైనా స్మెల్ చూసారా? ఈరోజు పాల పెరుగు ఉంటుంది కదా, పాలు పెరుగు ఉంటాయి కదా, అది తీసి మరుసటి రోజు దాని స్మెల్ చూడండి ఎట్లా ఉంటుందో, చాలా బాగుంటుంది కదా. బాగుంటుందా? ఏంటి చాలా డర్టీగా ఉంటుంది కదా వాసన, స్మెల్ అది, అవునా కాదా? కాబట్టి పాలను అప్పటికప్పుడు ఉపయోగిస్తే బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే అవి పాడైపోతాయి. అవి మనం ఆ నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు తీసుకుంటే మనకి బాడీలో ఉప్పు అన్నీ స్టార్ట్ అవుతాయి. చిన్నపిల్లలు కాబట్టి అన్నీ బాగానే ఉంటాయి, బాగున్నట్లు అనిపిస్తుంది, కానీ పెద్ద అయ్యే కొద్దీ మేము చిన్నప్పుడు ఎక్కడో ఒక 1-2 హాస్పిటల్ ఉండేవి. ఇప్పుడు హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క వీధిలో చాలా హాస్పిటల్ ఉన్నాయి. హాస్పిటల్ పెరుగుతున్నాయి అని అంటే మనందరం ఆరోగ్యంగా ఉన్నట్ల, ఆరోగ్యంగా లేనట్ల? అంటే మనం తీసుకునేటటువంటి జీవన విధానంలోనే ఎక్కడో తేడా ఉంది, అవునా కాదా? రైట్. అది గుర్తించి ఒక మహానుభావుడు ఏం చేశాడు, అరే ఇది కాదు పద్ధతి, ఇంకా మన వాళ్ళందరూ బాగా ఎడ్యుకేట్ అయిపోయి ఇదే కరెక్ట్ అనేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. అది కాదు, మన పూర్వీకులు శ్వాసను తీసుకొని అద్భుతంగా బ్రతికారు, మిగతా దానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి. ఈరోజు అద్భుతంగా మన దగ్గరికి ఆహారం వస్తుంది, ఆహారం తింటున్నాము, శ్వాసను మర్చిపోయాము. దానికోసం ఆయన ఏం చేశాడు, అనాదిగా ఉన్నటువంటి ఒక ఈ దీన్ని పోగొట్టుకుంటున్నారు అని చెప్పి దాన్ని గుర్తించి మనల్ని మనము సెల్ఫ్గా ఆరోగ్యంగా ఉండడం ఎట్లా అనేటటువంటి ఒక జీవన విధానమే యోగా. అర్థమైందా? కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమి తినాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి. యోగా అనేటప్పటికి ఏమి గుర్తుకొస్తుంది? కేవలం ఊరికి ఆసనాలు అనేటటువంటిది ఒకటి మాత్రమే తీసుకుంటున్నాం. కూర్చుంటున్నారా? ఇది కూడా ఒక ఆసనమే. ఆసనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, కదలకుండా. బాడీ ఎప్పుడు కదలలేదో మైండ్ కూడా ఏమవుతుందంటే మైండ్ కూడా అలాగే కదలకుండా ఉంటుంది. ఎప్పుడైతే మైండ్ బాగా స్థిరంగా ఉందో ఆ వ్యక్తి చేసేటటువంటి పనులు అద్భుతాలు సాధిస్తాడు. మనసు ఒక నిమిషమైన ఊరుకుంటుందా? ఊరుకుంటుందా? ఉండదు. దానికే మనం ఏం చేసామంటే ధ్యానం అని పేరు పెట్టాలి. మీరు ఇప్పుడు ఇందాక వస్తువు వచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నారు కదా, ఇది చెయ్యాలి రోజు. ఎంతమంది చేస్తున్నారు ధ్యానం? ఎంతమంది చేస్తున్నారు? వెరీ గుడ్. స్కూల్లో కూడా చేస్తారు కదా, మరి చెప్పండి, అందరూ చేస్తున్నారు లేదా? ఎస్. ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకోసం చేయాలి? మైండ్ని కొంచెంసేపు సైలెంట్గా పెట్టడానికి చేయాలి. మైండ్ ఎందుకు సైలెంట్గా పెట్టాలి? అది బాగుంటేనే మనం బాగుండేది. మెమరీ పవర్ పెరగాలి అంటే ఏం చేయాలి? అనవసరపు ఆలోచనలు ఆపేయాలి. రోజు కాసేపు మౌనంలో ఉండాలి. అలా మౌనంలో ఉండి మంచి ఆహారం తీసుకోవాలి. ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలాంటిది, ఇట్లా. ఎవరైతే ఈ